ఇక గణేశుడి శోభయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, దశ మహావిద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ జగన్నాథుడి సారి భక్తులందరినీ కూడా ఆశించారు. దాదాపు ఈ 9 రోజుల నవరాత్రులందు పాటు పూజా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి ఇటు నిమజ్జనానికి అతి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి తన తల్లి గంగమ్మ ఒడికి చేయడానికి మరికొన్ని క్షణాలే ఉన్నాయన్నట్టుగా పూర్తిగా అన్ని ఏర్పాట్లయితే చేశారు. అనేక ఛాలెంజెస్ ఉంటాయి. వినాయకుడు ఖైరతాబాద్ జనాడు అంటే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్నా కూడా ఖైరతాబాద్ లో ఈసారి ఎంత పెద్ద గణనాథుని పెట్టారు అనేటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఈ ఖైరతాబాద్ గణనాథు. మరి ఆ ఖైరతాబాద్ గణనాథుని అక్కడ నిల్చోబెట్టడం దగ్గర నుంచి గంగమ్మ ఒడికి చేసిన వరకు అనేక ఛాలెంజెస్ ఉంటాయి. దాదాపు ఇప్పటికైతే ఈ ఖైరతాబాద్ గణనాథుని తరలించడానికి మొత్తం అన్ని శాఖలతో పాటు పోలీసులు అన్ని జిహెచ్ఎంసీ వచ్చింది దాదాపు అన్ని శాఖలతో పాటు పూర్తిగా సమన్వయం అవుతారు. ఈ నవరాత్రుల రోజుల పాటు కొన్ని లక్షల మంది ఈ గణనాథుని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్న మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుని చేసే నిమజ్జనానికి అతి చేరువలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అదే ఈసారి 63 అడుగుల వసతి వినాయకుడిగా పూర్తిగా ఏర్పాటు చేశారు. సో ఇంకా కొన్ని సెకండ్లలో దాదాపు ఖైరతాబాద్ గణనాథుడు తన తల్లి గంగమ్మడికి చేరబోతున్నాడు. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాటు అయితే చేశారు. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి వరకు కూడా అయితే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు, ఇవన్నీ పెట్టిన నేపథ్యం ఖైరతాబాద్ గణనాథుడు దర్శకులకు ఎక్కువ మొత్తంలో దూరాల నుంచి ప్రాప్తి. సో ఇవన్నీ ఇబ్బందులు కావద్దు. అలాగే కొన్ని లక్షలాది గణనాథులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నింటినీ చూస్తా మరి ఖైరతాబాద్ గణనాథుని మొదట నిమజ్జనం చేస్తే మిగతా ఈ గణనాథులందరికీ కూడా వేదికగా ఉంటుంది. అటు దాని తగ్గట్టు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులంతా కూడా. సో ఆ రకంగా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయడానికి నిన్న రాత్రి నుంచే పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో శోభయాత్ర దాదాపు రాత్రి 1 గంట నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. ఉదయం 7 వరకే దాదాపు దగ్గర ఎప్పుడు దాదాపు 10 గంటలు ఎదుర్కొంటున్నారు కూడా ఈ శోభయాత్ర ప్రారంభం. సో అయితే విద్యా గణపతి నిమజ్జన శోభయాత్ర అయితే దాదాపు ఉదయం 6 గంటల వరకు పెరుగుతున్న మంది వరకు ఉండేటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అర్ధరాత్రి చివరిగా కలశ పూజ జరిపి తెల్లవారుజామునే స్వామివారిని ట్రాలీపైకి ఎక్కించేశారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని దాదాపు అందరూ ఉన్నప్పటికీ ఈ మధ్యాహ్నానికి పూర్తిగా కంప్లీట్ చేసేశారు. ఇక వీధిన కొలువైనటువంటి గణనాథులు ఒక్కొక్కరిగా గంగమ్మ ఒడికి చేస్తాయి కాబట్టి ఈ మహా నిమజ్జన కష్టానికి పనులు దాదాపు ప్రారంభించారు. శోభయాత్ర దాదాపు మహేందర్, చూసుకున్నట్లయితే క్రేన్ వైర్లను కూడా విగ్రహానికి కడుతున్నారని తెలుస్తుంది. భారీ బందోబస్తు చివరి అంశం వరకు కూడా చివరి ఘట్టం వరకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మహాగణపతి శోభయాత్ర తర్వాత ఇక్కడ శోభయాత్ర టీం మొత్తంగా కూడా ఈ టీం దాదాపు ఈ పనులు అయితే సుమారు 100 ప్రాంతాల్లో అందరూ ఖైరతాబాద్ దగ్గర నిమజ్జనం చేసేది అనేది ఒక టాప్ పరిస్థితి ఉంటుంది. ఆ ట్రైన్ నెంబర్ 4 వద్ద ఈ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనానికి పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రకంగా మొత్తం ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేటువంటి ఖైరతాబాద్ గణనాథులు చేస్తూ లక్షలాది మంది భక్తులైతే ఇటు వాతావరణ హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఖైరతాబాద్ శోభయాత్ర తరలి వచ్చిన భక్తులు విధంగా ఈ ఘట్టం కాసేపు వస్తే బాగుంటుంది అనే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఖైరతాబాద్ గణనాథులు పడ్డాడంటే ఇక రావడానికి కాస్త ఎక్కువ చూపని పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ట్రైన్ వద్ద దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి గంగమ్మ ఒడిలో దాదాపు చేయడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నట్టుగా పూర్తిగా ఏర్పాట్లు అయితే జరిగినాయి. శోభయాత్రలు దాదాపు మొత్తం ప్రపంచవ్యాప్తంగా
ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా కావచ్చు, హైదరాబాద్ గణనాథుని వారంతా కూడా దాదాపు శోభయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఉత్తమతో పాటు ఈ నిమజ్జనం సంబంధించినటువంటి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు పూజ అయితే చేసిన నేపథ్యంలో మొత్తం రోజు ఉదయం 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు ఈ విగ్రహాలను పూర్తిగా పక్కల్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 4 నుంచి 7 వరకు గణపతి భారీ వాహనం ఎక్కించిన వెడ్డింగ్ కూడా కంప్లీట్ చేశారు. సో మొత్తం ట్రైన్ నెంబర్ 4 వద్ద ఉన్నటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. సో నిబంధనకి కూడా హుస్సేన్ సాగర్ పార్క్లో హైదరాబాద్ కన్నాలు ఉన్నారు. జనం అయితే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ జలమంత్రి చేసే దాదాపు 10 లక్షల మందికి నీళ్లు వచ్చేటువంటి భక్తులకు పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఒక 500 పైసలు ఏర్పాటు చేయడం, దాదాపు దీంట్లో ఎక్కువ మొత్తంలో 3 కంపెనీలు పెట్టాలని పోలీసులు రావడం. సో ఇవన్నీ కూడా దాదాపు హైదరాబాద్ గణనాథుని విజయవంతంగా గంగమ్మ ఒడికి చేర్చడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకా బాలాపూర్ గణేష్ తర్వాత ఆ అక్షత అదే మార్గంలో 20 కిలోమీటర్స్ బాలాపూర్. ఇప్పుడు అనవైతే ప్రకారం హైదరాబాద్ గణనాథులు వచ్చిన తర్వాత బాలాపూర్ గణనాథులు కూడా ఇప్పుడు మొత్తానికి అయితే హైదరాబాద్ గణనాథులు ఘట్టం ఈసారి అయితే విజయవంతంగా పూర్తిగా విజయవంతంగా సహకారంతో దాదాపు ఈ 4 వరకు హైదరాబాద్ జనవాదులు పెట్టారు. హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ నెంబర్ 4 వరకు కూడా తీసుకొచ్చారు. పూర్తి ఏర్పాట్లు అయితే చూస్తున్నాం మనం లైవ్ లో. అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటారు. మరి కొన్ని క్షణాలలోనే అంతా అయిపోయేటట్టుగా చేస్తారు. మహాగణపతి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు పర్యవేక్షించే వారు కావచ్చు, ఎటువంటి ఆటంకం కానీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఇక్కడికి 2 సార్లు విశ్వకంటి ఆధ్వర్యంలో, పోలీసుల ఆధ్వర్యంలో, అలాగే మిగతా గణేశాల ఆధ్వర్యంలో పూర్తిగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. పోలీసులు ఎక్కువ హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్సవ నిర్వాహకులు ఎవరు కూడా అసంతృప్తి చెందకూడదు, తొందరపాటు వరకు ఈ గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకుంటారు. కాబట్టి వచ్చిన అంటే హుస్సేన్ సాగర్ వరకు రావడం ఒకటి, గంగమ్మ ఒడిలోకి పడడం అయితే ఉండడం అనేది ఇంకా గంటసాగరంలో దాదాపు ఇలాంటి గృహాలు ఎక్కడ ఉండవు. హైదరాబాద్ ఈ పరిస్థితి ముంబై తర్వాత హైదరాబాద్ ఉన్నటువంటి మహేందర్, ఇంకా చూసుకున్నట్లయితే గణేష్ నామస్మరణతో పూర్తిగా ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ నుంచి పాటు గంట నగరాల నుంచి కూడా ఈ రోజు మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గణేష్